రైట్ మడకశిర నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడే ఆయన అక్కడికి చేరుకున్నారు. తన వెహికల్లో చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మనం చూసాం ఎంపీ కవిత తన హస్బెండ్తో వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడే 10 టీవీ విజువల్స్లో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మడకశిర చింతమడక నియోజకవర్గానికి చేరుకున్న పరిస్థితి. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చింతమడక నియోజకవర్గానికి అయితే చేరుకున్నారు. ఆ కార్యకర్తలతో అక్కడున్న నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. చింతమడక గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడే హరీష్ రావు కూడా ఉన్నారు. అక్కడున్న నేతలతో అలాగే కార్యకర్తలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి వెంట శోభ గారు రైట్ 10 టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఒకవైపు కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మరొక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడే తన పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవాళ పలువురు నేతలు వారి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. కాసేపు క్రితమే మనం చూసాము ఎంపీ కవిత కూడా తన భర్తతో కలిసి వచ్చి తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన సాంకేతిక లోపాలు తలెత్తినా కూడా ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశామని కవిత చెప్పిన పరిస్థితి. అయితే వెంటనే వాటిని సరిచేసి మళ్ళీ పోలింగ్ యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు అక్కడి అధికారులు. అయితే మనం చూడొచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. అలాగే మరోవైపు కేటీఆర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు నేతలు అంటే పార్టీకి సంబంధించిన నేతలు అలాగే విఐపీలు కార్యకర్తలు సినీ ప్రముఖులు కూడా తమ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.